హాయ్ వియర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈ రోజు ఫాలిక్యులర్ స్టడీ ఇంపార్టెన్స్ చెప్పదలుచుకున్నాను. ఫాలిక్యులర్ స్టడీ అనేది ఇది అల్ట్రాసోనోగ్రఫీ మెథడ్ లో జరిగే టెక్నిక్. ఈ టెక్నిక్ అనేది ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడైతే ఒక ఉమెన్ కి ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేయడం కానివ్వండి, తన అండం అనేది ఏ టైంలో విడుదలవుతుంది, తనలో ఉండే అండాశయం కానివ్వండి, గర్భాశయం కానివ్వండి, లేదా అండాశయం కానివ్వండి, ఏ విధంగా పనిచేస్తుంది అనేది విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఫాలిక్యులర్ స్టడీ అనే మెథడ్ స్కాన్ ద్వారా ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది ఎందుకు చేస్తారు అంటే, ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఫాలిక్యులర్ స్టడీ ఎప్పుడు చేస్తారు అంటే, ఎప్పుడైతే ఒక ఉమెన్ ని అండం తయారవ్వట్లేదు, పీసీఓడి సమస్యతో బాధపడడం కానివ్వండి, ప్రెగ్నెన్సీ అంటూ నిలబడకపోవడం కానీ, 6 నెలల వరకు లేదా సంవత్సర కాలం పాటు ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు అంటే, ఫస్ట్ ఆ ఉమెన్ ని డాక్టర్ అంటూ ఫాలిక్యులర్ స్టడీకి రామ్మా, ఒక పర్టికులర్ డే ఇచ్చేసి, వాళ్ళకి ఉన్న సైకిల్ లెంత్ ప్రకారం ఒక పర్టికులర్ డే ఇచ్చి స్కాన్ కి రామ్మా, దాని ఫాలిక్యులర్ స్టడీ ఒకసారి చూద్దాము అని చెప్తారు. ఈ ఫాలిక్యులర్ స్టడీ ఏ రోజున అండాశయం అనేది అండంని విడుదల చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ ఉమెన్ కి స్టిమ్యులేషన్ అంటూ, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేసిన తర్వాత, మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పర్టికులర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే పిలవడం అంటూ జరుగుతుంది ఫాలికల్ స్టడీ చేయడానికి. అంటే ఫాలికల్ డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది, ఏ రోజున అండం అంటూ తయారవుతుంది, ఏ రోజున విడుదలవుతుంది అనేది తెలుసుకోవడానికి. ఎట్ ద సేమ్ టైం ఇది విడుదలదే కాకుండా ఎన్ని అండం తయారవుతున్నాయి, తనకి ఏ డోసేజ్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో, స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ప్రతి డాక్టర్ మినిమం డోసెస్ తోటి స్టార్ట్ చేయడం అంటూ జరుగుతుంది. ఆ మినిమం డోసేజ్ కి ఎన్ని సెల్స్ డెవలప్ అవుతున్నాయి అనేది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా తెలుసుకునేది. ఒక మినిమం డోసేజ్ ఇచ్చిన తర్వాత అసలు ఆ ఉమెన్ అనేది డెవలప్మెంట్, ఫాలికల్స్ అనేది డెవలప్ చేయకున్నప్పుడు, ఫాలికల్స్ అంటే అండం, ఎగ్ నంబర్ అనేది ఫార్మేషన్ జరగట్లేదు అంటే, ఈ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా తెలిసేది ఏంటి డాక్టర్ కి, ఈ పేషెంట్ కి ఈ డోస్ సరిపోవట్లేదు, సో నెక్స్ట్ డోస్ పెంచాలి లేదా ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాలి. ఈ రకంగా టైట్రేషన్ కి ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ మంత్ లో కానీ, ఆ తర్వాత వచ్చే ట్రీట్మెంట్ లో కానీ ఏ రకంగా మార్పులు జరగాలి, ఏ రకంగా మార్పులు చేస్తే ఉమెన్ అనేది ప్రెగ్నెన్సీ నిలబడడానికి అవకాశం ఉంది అనేది ఈ మొత్తం ఎవాల్యుయేషన్ ఆ సింపుల్ ఫాలిక్యులర్ స్టడీ అనే స్కాన్ తో తెలిసిపోతుంది.